చాలా బాగా చెప్పారమ్మా. అదేవిధంగా మనకు సంప్రదాయం అంటే ఏంటి అసలు? ఇది ప్రతి ఒక్కరు పాటించవలసిన అవసరం ఉంటుందా? అంటే అన్ని కుటుంబాలలో ఈ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అమ్మ, సంప్రదాయం అన్నది చాలా వరకు శాస్త్రీయమైందని చెప్పుకోవాలమ్మా. సమ్యక్ ప్రద అంటే సంప్రద. సమ్యక్ అంటే చక్కగా ప్రకృష్టంగా ఇవ్వబడింది. చాలా చక్కగా పెద్దలు పరిశీలించి దీనివల్ల మేలు జరుగుతుంది, ఇట్లా గనక చేసినట్టయితే అందరికీ మేలు కలుగుతుందని పెద్దలందరూ నిర్ధారణ చేసి ఇచ్చినటువంటిది. ఇది ఒక వంశానికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక సామాజిక వర్గానికి కానీ, ఒక జాతికి కానీ కాదు, మొత్తం ఒక ప్రాంతంలో ఉండేటటువంటి జాతి ఏదైతే ఉందో ఆ జాతి మొత్తానికి కూడా పనికొచ్చేటటువంటిది సంప్రదాయం. సంప్రదాయం అంటే చక్కగా పెద్దలు జాగ్రత్తగా దాన్ని పరిశీలించి దీనివల్ల మేలుంది, ఇది గనక మీరు ఆచరిస్తే జీవితంలో చాలా బాగుపడతారు నిర్ధారించి ఇచ్చినటువంటిది అది సంప్రదాయం. ఉదాహరణకి మన వస్త్రాలు ఉన్నాయి, సాంప్రదాయకమైన వస్త్రాలు వేసుకోండి అని చెప్తారు. ఉదాహరణకి మీకు బాగా తరచుగా వినేది ఇదే కదా, తిరుమలలో దర్శనానికి వచ్చేవాళ్ళు సాంప్రదాయకమైన వస్త్రాలు వేసుకోండి అంటారు. అంటే ఏమిటి సాంప్రదాయకమైన వస్త్రాలు అంటే? మన దేశంలో మన ప్రాంతంలో ఉండేటటువంటి వాతావరణానికి అనుగుణంగా పూర్వం నుంచి మన వాళ్ళు ఎటువంటి వస్త్రధారణ చేశారో అటువంటి వస్త్రధారణ సాంప్రదాయకం. ఉదాహరణకి మనం ఆడవాళ్ళమైతే చీరలు కట్టుకుంటాం, మగవాళ్ళు అయితే పంచెలు కట్టుకుంటారు, అది సాంప్రదాయకమైనటువంటి వస్త్రధారణ. జీన్స్ ప్యాంట్ వేసుకుంటారు, అది సంప్రదాయం కాదు. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించింది కాదు జీన్స్, ఇక్కడ మనకు అవసరం కూడా లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో అనుకుంటా, మొదటి ప్రపంచ యుద్ధం గుర్తులేదు కానీ ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళేటటువంటి సైనికులకి రోజు బట్టలు మార్చుకునే అవకాశం లేదు గనక ఒక్కసారి కట్టుకుంటే చాలా రోజులు వాటిని వేసుకుని ఉండడానికి అనువుగా చలి దేశాలు గనక మొద్దులాగా ఉండేటటువంటి ప్యాంట్లు వాళ్ళకి తయారు చేసి కుట్టించి ఇచ్చారు. వాటి అవసరం అది. మన దేశంలో ఏమిటి, గంటకి చెమటలు పడతాయి కదా, మనకు అటువంటి వేసుకుని చాలా ఇబ్బంది పడే వాళ్ళని చూస్తూనే ఉన్న అవస్థ పడుతున్నారు, అవస్థకు అలవాటు పడుతున్నారు తప్ప ఇది మనకి ఇబ్బంది కలుగుతోందని కూడా అనుకోలేకపోతున్నాం. అటువంటిది ఉదాహరణకి వస్త్రధారణ చెప్పి అన్ని విషయాల్లోనూ ఉంది. మన ఆహారపు అలవాట్లేమి, తినేటటువంటి పద్ధతులు ఏమిటి, మనం జీవించేటటువంటి విధానం ఏమిటి, మన జీవన శైలి ఏమిటి, ఇవన్నీ కూడా కొన్ని తరాలుగా అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా ఇలా ఆచరిస్తే మాకు మేలు కలిగింది కనుక మా పిల్లలకి మేము అందిస్తాం. ఇలా ఆచరించినందువల్ల హాని కలిగింది, ఎందుకు కలిగింది అని దాన్ని శాస్త్రీయంగా ఆలోచించి హాని కలగడానికి వెనకాల ఉన్నటువంటి కారణాలను కనుక్కొని ఇట్లా ప్రవర్తించవద్దు, ఇది చెయ్యవద్దు అని చక్కగా ఇవ్వబడినటువంటిది సంప్రదాయం. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇచ్చారు. మేము ఇలా చేసి నష్టపోయాం, మీరు చేయకండి, మేము ఇలా చేసి లాభపడ్డాం, మీరు ఇట్లా చెయ్యండి అని ఆలోచించి మనకి ఇచ్చినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని సంప్రదాయములు అన్నారు. ఉదాహరణకి వస్త్రం చెప్పా, ఆహారం కూడా సాంప్రదాయకమైన ఆహారం ఉంది. మనం ఏం తినాలో మనకి, ఎందుకంటే మన ప్రాంతంలో దొరికి మన నేల మీద పండి మనం ఏ నీళ్లు తాగుతున్నామో ఆ నీళ్లతో తయారయ్యి మనం ఏ నేల మీద కాళ్ళు పెట్టామో ఆ నేల మీద పండినటువంటి పంట మనకి అనుకూలంగా ఉంటుంది. ఏ ఋతువులో పండిన పంట ఆ ఋతువు మన శరీరానికి అనుకూలంగా ఉంటుంది. అటువంటిది సాంప్రదాయకమైనటువంటిది. అంతేగాని ఎక్కడి నుంచో ఇతర ప్రాంతాలు ఇతర దేశాల్లో ఉండి చలి దేశాల వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతుల్ని ఇక్కడ ఉష్ణ దేశాల వాళ్ళు పాటిస్తే సంప్రదాయం ఎట్లా అవుతుంది? ఇవాళ మనకు అట్లా వద్దన్నారు. మనకే వేసవి కాలంలో తినే ఆహారం వేరు, శీతాకాలం తినే ఆహారం వేరు కదా. మరి ఎందుకు అలా చేస్తున్నాం అంటే వాతావరణానికి అనుకూలంగా మన శరీరాన్ని సర్దుకోవడం కోసం ఇలాంటివన్నీ మనం చేసుకుంటున్నాం కనుక ఇది ఉపయోగపడుతుంది. కనుక ఇది ఏదైతే మన పెద్దలు మనకి పనికొస్తాయని చెప్పి చక్కగా జాగ్రత్తగా భద్రంగా ఇచ్చారో
అది సంప్రదాయం అమ్మ.